మారుమూల ప్రాంతంలో అత్యాధునిక కంటి వైద్యం మీరు విన్నది నిజమే. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని ఆయన స్వగ్రామం నీలకంఠాపురంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. తన పెద్దనాన్న జ్ఞాపకార్థం కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి నిర్మించారు. శాంతా జయరాం నేత్ర వైద్యశాల పేరుతో పేదలకు సేవలు అందించనున్నారు. హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ జిఎన్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రుద్రరాజు, కొప్పుల రాజు, జేడీ శీలం, రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 2.88 ఎకరాల్లో నిర్మితమైన ఆసుపత్రిలో 10 లక్షల మందికి కంటి వైద్యం అందించనున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. దేవాలయం వెలిసింది. అక్కడ పోతే మనకు తెలియకుండానే కళ్ళు మూసేసుకుంటున్నాం దేవుడి దగ్గర. ఇక్కడ నుంచి తిరుమలకు పోతే కళ్ళు మూసుకుంటాం. అదే విధంగా ప్రతి దేవాలయంలో మా ఊర్లో కూడా. కానీ ఈ దేవాలయం ఇక్కడికి వస్తూనే మూతపడిన కళ్ళను తెరిపించే దేవాలయం. మేమందరం కూడా 1,40,000 మందితో సహకారంతో మా కుటుంబం, మా గ్రామస్తులు దేవాలయ నిర్మాణం చేపట్టినప్పుడు రంగేగౌడ్ మా తాత దాని మొదటి తరం అనుకుంటే, రెండవ తరం మా నాయన వాళ్ళు 6 శ్రీరామరెడ్డితో కలిపి రెండవ తరం అనుకుంటే, మూడవ తరం అందరికంటే పెద్ద ఆయన డాక్టర్ జయరాం, అందరికంటే చిన్నవాడిని నేను. మూడవ తరం అనుకుంటే ఇప్పుడు మా పిల్లలు, వాళ్ళను ఒకసారి పిలిచినా నేను దేవాలయం చూడడానికి. అలానే మా పెదనాన్న శ్రీరామరెడ్డి గారి జీవిత చరిత్రకు సంబంధించి ఒక పుస్తకాన్ని తీసుకొని రావడానికి మీరందరూ కూడా వినండి, మీ సలహాలు ఇవ్వండి అని ఆ రోజు పిలిస్తే నా కోడలి ఆ రోజు పుస్తకం చదివింది. ఆ రోజు ఒకటి అన్నారు వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు నీ ఇంట్రెస్ట్ అంతా దేవాలయానికే ఉంది, ఎందుకు హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద లేదు అని అన్నారు. ఐ హాస్పిటల్ ఒక అడ్రస్ అంటే ఈవేళ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ వరల్డ్ అండ్ ది బెస్ట్ ఇన్ ఇండియా. దానికి ముఖ్య కారకులు అక్కడ డోనర్సే కాకుండా, డోనర్స్ సరే ఏదో డొనేట్ చేస్తారు, తర్వాత దాన్ని వృద్ధిలోకి తీసుకెళ్లే వారి మీద దాని యొక్క ఖ్యాతి ఎంతవరకు ఉంటుంది అనేది తర్వాత చేసేవాళ్ళు బట్టి ఉంటుంది. ఇప్పుడు మా సోదరి దమయంతి గారు, వారు ఏలూరు అతి సమీపంలో అత్యంత విలువైన వారి భూమి, అక్కడ 11 ఎకరాలు, అవి కాకుండా వారి లైఫ్ సేవింగ్స్ అన్ని కూడా ఎల్వి ప్రసాద్ వారికి అందజేసి అక్కడ ఇంకొక ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ రావటానికి అది నిర్మాణ దశలో ఉంది. దాంట్లో మా రాజుగారి పాత్ర కూడా ఎంతో కొంత ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి వారికి కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చాలా సంతోషం. ఈరోజు నీలకంఠాపురంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం పాల్గొనడం చాలా సంతోషం కూడా ఉంది. నీలకంఠాపురం ఎందుకంటే ఆసుపత్రి అనేది కూడా రఘువీరెడ్డి గారు ఎప్పుడు చెప్పేవారు, కూడా చెప్పినట్లుగానే అనుకున్నట్లుగానే ఈ గ్రామంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా, అత్యంత వెనుకబడిన నియోజకవర్గం, మళ్ళీ కూడా ఒక మారుమూలలో ఉండే గ్రామంలో ఇంతమంది ఇక్కడికి రావడం, ఈ ఊరు వైపు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాలోనే కాదు కర్ణాటక వారు కూడా చూసేటట్టు చేసిన రఘువీరెడ్డి గారికి ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ, ఇంకా ఎవరు కానీ మన జిల్లాలో ఎల్వి కంటి ఆసుపత్రికి పోవాలంటే హైదరాబాద్ వైపు చూడుకోకుండా నీలకంఠాపురం వైపు చూసేటట్టు చేసిన రఘువీరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా కూడా